నమస్తే, వెల్కమ్ టు ఎన్టీ ప్రైమ్ న్యూస్. పర్యావరణం, రైతు ప్రయోజనాల పరిరక్షణగా గాలి నీటి కాలుష్య నివారణకై అందరూ ఉద్యమించాలని జల వీరధారి జాతీయ సంచాలకులు జనసేన పార్టీ పర్యావరణ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడారు. రాజకీయ జీవితం కన్నా పర్యావరణం మీద తాను ప్రధానంగా పనిచేస్తున్నారని తెలిపారు. మన నుడి మన నది పేరుతో పార్టీలకు అతీతంగా రాజేందర్ సింగ్ తో కలిసి సముద్ర కాలుష్య నివారణపై పనిచేస్తున్నా అన్నారు. లాసెన్స్ బే కాలనీలోనే సుయాజ్ మురికి నీరు సముద్రంలో కలిసిపోతుందని ఎంతో కాలంగా ఆందోళన చేస్తున్నామని, దీనిపై కాంట్రాక్ట్ పిలిచామని జీవీఎంసీ అధికారులు ప్రకటించారన్నారు. ఈ నెల 16 నుండి కొత్త చట్టం వచ్చిందని, సముద్ర కాలుష్యం ఎక్కడ భూ జరిగినా అంతర్జాతీయ చట్టాల పరిధిలోకి వస్తుందన్నారు. విశాఖలో 90లో ఎయిర్ క్వాలిటీ 350కి వెళ్లిపోయిందని, దీనికి సముద్ర కాలుష్యం కూడా కారణమన్నారు. ప్రతిరోజు కొన్ని మిలియన్ లీటర్ల భూఫార్మా వ్యర్థాలు సముద్రంలో కలిసిపోతున్నాయని, శ్రీకాకుళం నుండి అచ్యుతాపురం వరకు తీర ప్రాంతాలు 350 మిలియన్ లీటర్ల వ్యర్థాలు కలిసిపోవడం వల్ల మత్స్య సంపదను మనమే నాశనం చేస్తున్నామన్నారు. అలాగే ప్రతిరోజు కొన్ని మిలియన్ లీటర్లు ఫార్మా వ్యర్థాలు కానీ మన వ్యర్థాలు కానీ ఇవన్నీ కూడా సముద్రంలో కలుస్తున్నాయి. అంటే దీనికి ఏంటంటే మరైన్ అవుట్ఫాల్ అంటారు పేరు. ఒక పైపులు పెట్టి గొట్టాలు పెట్టి సముద్రంలో నీరు వదిలేదాన్ని మరైన్ అవుట్ఫాల్ అంటారు. అది శ్రీకాకుళంలో శ్రేయస్ దగ్గర నుంచి ఇక్కడ దివ్యశ్రీల కింద ఉన్న అంటే కొత్తపల్లిలో ఉన్న అరబిందో వరకు మొత్తం అన్ని రకాల వ్యర్థాలు వెళ్తున్నాయి. అందులో మొత్తం అన్ని కలిపితే 88 MLD అనుకుంటే కాకినాడలో ఉన్న 2 అరబిందోది నెక్స్ట్ కాకినాడ సెజ కలిపి 365 MLD వెళ్తుంది. 365 మిలియన్ లీటర్లు ప్రతిరోజు వస్తుంది. అందులో 230 మిలియన్ లీటర్లు ఉప్పు నీరు అంటే ట్రైన్ రిజెక్ట్ అంటారు, అంటే డీసాలినేషన్ చేసిన వాటర్. అది వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే అక్కడ సముద్రంలో నీటి ఉప్పు శాతం పెరిగిపోయి అక్కడ చేపల ఉత్పత్తి తగ్గిపోతాయి. ఇది ఎక్కడ జరుగుతుందంటే కాకినాడలో జరుగుతుంది. ఒక పద్ధతి ప్రకారంగా పథకం ప్రకారంగా ఏదో ఫార్మర్స్ వచ్చి ఇక్కడ డిస్ట్రాయ్ చేస్తున్నట్టు మన మత్స్య సంపదను మనం నాశనం చేసుకుంటున్నాం. దీని గురించి చర్చ ఎక్కడ జరగడంలా. చర్చ ఏంటంటే నేను చేస్తే తప్పు, నువ్వు చేస్తే రైట్, అతను నువ్వు చేస్తే రైట్, నేను చేస్తే తప్పు, ఇలాగే జరుగుతుంది. మరి పాలకులు మారుతున్నారు, ఎవరు వచ్చినా సరే ఆ పరిశ్రమలు మారడంలా, పరిశ్రమల నుంచి వచ్చిన వ్యర్థాలు కాలుష్యం తగ్గడంలా. ఏమనంటే కాలుష్య నియంత్రణ మండలికి పర్మనెంట్ స్టాఫ్ లేరు. పర్మనెంట్ స్టాఫ్ లేకుండా ఈ స్టాఫ్ ఎవరైతే అవుట్ సోర్సింగ్ చేస్తున్నారో ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కి మనం ప్రభుత్వం 30,000 ఇస్తే కాంట్రాక్టర్ 3 లక్షలు ఇస్తున్నారు. సో 3 లక్షలు ఇచ్చిన వారు పనిచేసి అన్ని క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నారు ప్రతి ఇండస్ట్రీకి. ప్రతి ఇండస్ట్రీ క్లీన్ గా ఉంటే AQI 350 ఎందుకు వచ్చింది? ఇక్కడ పంటల వ్యర్థాలు తగలబెట్టడం లేదు ఢిల్లీ హర్యానా లాగా. ఎందుకు ఆ AQI పెరిగింది? దీని మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి. కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన ముద్దాయి నాకు తెలుసు. ఎందుకంటే కాలుష్య నియంత్రణ మండలి గట్టిగా ఉంటే జీవీఎంసీ కూడా పనిచేశారు. ఎందుకంటే కాలుష్య నియంత్రణ మండలి కూడా నేను ఇందులో కోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ కేసు త్వరితగతిన డిస్పోజ్ చేయండి, మీరు ఏమనుకుంటే చేయండి, అంతేగాని ఇలాగ నార్చడం కరెక్ట్ కాదని చెప్పి నా రిక్వెస్ట్. అలాగే ముడుసులో వారి గురించి చాన్నాల నుంచి రాజేంద్ర సింగ్ గారు మేమందరం వచ్చి యుద్ధం చేయడం జరిగింది. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడ రావడం జరిగింది. అక్కడ ఉన్న డంప్ యార్డ్ అక్కడి నుంచి తొలగిస్తామని చెప్పడం జరిగింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చి 1.5 year అయింది. డంప్ యార్డ్ అక్కడే కంటిన్యూ అవుతుంది. డంప్ యార్డ్ నుంచి చూస్తున్న మురుగునీరు కూడా ముడుసులో వల్ల కలుస్తుంది. ఆ పైన విలేజెస్ నుంచి వెంకటాపురం ఇతర ప్రాంత కృష్ణానగర్ కాలనీ అన్నిటి నుంచి కూడా జైలు నుంచి కూడా వచ్చిన నీరంతా కూడా అక్కడ ముడుసులో వల్ల కలుస్తుంది. సో అది చర్యలు తీసుకోవాలి. దాన్ని శుద్ధి చేసే నీరే ముడుసులో వల్ల కలిసేటట్టు ఉండాలి. ఇంకోటి జీవీఎంసీ మధ్యనే కొత్తగా 70 గ్రామాల్లో 100 గ్రామాల్లో విలీనం చేసుకుంటున్నాం, పరిధి పెంచేస్తున్నాం. జీవీఎంసీ రియల్ ఎస్టేట్ వ్యాపారం అయిపోయింది. పరిధులు పెంచుకుంటూ పోవడం, గ్రామాల తాలూకు హక్కుల్ని హరించడం. జీవీఎంసీకి ఏంటంటే ఒక చట్టంలో ఒక ఇది ఉంది. ఎందుకంటే పరిధి కావాలంటే పెంచుకోవచ్చు. రాష్ట్ర అంటే నగరపాలికలు కానీ మున్సిపాలిటీలు కానీ పరిధిని పెంచవచ్చు. కానీ ఎప్పుడు పెంచాలి? ఉన్న వాళ్ళకి మంచి నీరు మంచి గాలి ఇస్తే అప్పుడు మీరు పెంచవచ్చు. మీరు ఉన్న వాళ్ళకి నీళ్లు లేదు, గాలి లేదు, డ్రైనేజ్ లేదు. ఇప్పుడు 60% అన్ట్రీటెడ్ సివేజ్ వెళ్తుంది ఇప్పటికీ. మీరు పోయి ఇంకొక 4 గ్రామాలు 10 గ్రామాలు తీసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయకండి, ఆపేయండి. నేను దీనికి వ్యతిరేకం. ఎందుకంటే కొత్తగా మండలాలు విలీనం చేసుకుంటాం, గ్రామాలు విలీనం చేసుకుంటాం అంటే ఆ గ్రామాలు ఇప్పుడు చక్కగా ఉన్నారు. అది విలీనం చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఆ గ్రామాలకు ఉన్న హక్కుల్ని హరించి
ఇక్కడ ఇప్పుడు రాజకీయ నాయకుల చేతిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి అది ప్రజలకు ఇష్టపడితే గ్రామాలను విలీనం చేసుకోండి. అంతేగాని ప్రజాభిప్రాయ సేకరణ జరగకుండా ఇష్టం వచ్చినట్టు బోర్డు రూమ్ లో కూర్చొని ఈ గ్రామాలు కలిపేస్తాం, ఆ గ్రామాలు కలిపేస్తాం, ఇండస్ట్రీకి అంతటికి ల్యాండ్ అంతా తీసి ఇండస్ట్రీస్కి ఇచ్చేస్తాం అంటే ఇండస్ట్రీ కావాలి. ఏ ఇండస్ట్రీకి ఎంత ఇవ్వాలన్నది కూడా నిర్ధారణ చేయాలి. అంతేగాని 750 మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 1400 ఎకరాలు విజయనగరంలో స్థలం ఇస్తానడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి అదొకటి చూడాలి. అలాగే పాయకరావుపేటలో విధ్వంసం జరుగుతుంది. దీని మీద వాళ్ళు రెవెన్యూ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి చీఫ్ మినిస్టర్ వరకు, డిప్యూటీ సీఎం వరకు వెళ్ళారు. వెళ్ళినా ఎక్కడ కనీసం దాని మీద ఇన్వెస్టిగేషన్ కాదు కదా, దాని వైపు ఎవరు చూడడానికి భయపడుతున్నారు. కారణం ఏంటంటే కాంట్రాక్టర్ అంత పెద్దవాడు, పిఎస్ఆర్ ఇన్ఫ్రా అంత పెద్ద కాంట్రాక్ట్ ఉంటుండే మనం ఎలా చూస్తాం, మనం ఎలాగ ఆపలేమని చెప్పి ప్రతి వాళ్ళు అది జరుగుతున్నట్టు తెలియకుండా పక్కన వెళ్ళిపోతున్నారు. చట్టం ఏం చెప్తుందంటే నివాస ప్రాంతాలకి 200 మీటర్ల దూరంలో బ్లాస్టింగ్లు చేయకూడదు. ఇది చట్టం. నివాస ప్రాంతాలకి 50 మీటర్ల లోపల బ్లాస్టింగ్ జరుగుతుంది. ఇది వాస్తవం. ఇది మన కోర్టులో కేసు వేశారు. ఆఖరికి కేసు వేసి 2 నెలలైనా 3 నెలలైనా వాయిదాలు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు విత్డ్రా చేసుకుని ఇప్పుడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళారు. అసలు వాళ్ళు ఎందుకు వెళ్ళాలి? అలాగా చట్టాన్ని ఉల్లంఘన జరుగుతున్నప్పుడు మన అధికారులు ఎందుకు పట్టించుకోవడం? ఎందుకు రాజకీయ నాయకులు ఒత్తిడికి మనం తలంగా? ఏ కాంట్రాక్టర్ ఒకడే కాంట్రాక్టర్ ఉంటాడు అన్ని పార్టీలు మారుతున్నాయి, కాంట్రాక్టులు మారడంలా. ఇదే కాంట్రాక్టర్ ఇది వరకు వైసీపీ ఉన్నప్పుడు చేశారు, అదే కాంట్రాక్టర్ ఇప్పుడు చేస్తున్నాడు. వాడిని ఎవరు అడగడానికి ఎవరికి లేదు. ఇక్కడేమో 300 గజాల జాగాలో విశాఖపట్నంలో 8 అంతస్తులు ఇల్లు కట్టుకుంటారు. అదే పేదోడు 300 గజాల్లో 4 స్లాబ్ వేస్తే ఇక్కడ కొట్టేస్తున్నారు. అంటే డబ్బున్నోడు 8 అంతస్తులు కట్టుకోవచ్చు, మిగతా వాళ్ళు కట్టుకోవచ్చు. ఇది అఫీషియల్ కంప్లైంట్ ఇచ్చినా కూడా మా దృష్టికి వచ్చింది, కింద అంతస్తు ముగించేస్తున్నాం, పై అంతస్తు తీస్తున్నాం అని చెప్తున్నారు. కానీ గ్రౌండ్ నుంచి 8 మీటర్ల హైట్ ఉండాలి, అంతకంటే ఎక్కువ హైట్ కట్టారు కాబట్టి కూలుస్తున్నాం అనేది లేదు. హైడ్రా తరహా పాలన ఇక్కడ కూడా ఉండాలి. అందరికీ ఒకటే రూల్ ఉండాలి. అంతేగాని కాంట్రాక్టర్ బడా కాంట్రాక్టర్ ఒక రూల్, చోటా కాంట్రాక్టర్